హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మనం డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి ఎన్నో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో జాబ్ అప్డేట్స్ మరి కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మరి వీడియోను చూస్తున్న వారు లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది. కావున వీడియోను ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలంటూ మరి సీఎం తన ప్రసంగంలో వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ మనకు ఈనాడులో న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి నిన్న పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల సందర్భంగా వారికి నియామక పత్రాలు అందిస్తూ మరి రానున్న 30 రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందంటూ మనకు ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక 30,228 పోస్టులకు నూతనంగా భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక కొత్త నియామకాలకు ప్రభుత్వం కసరత్తు, 1,00,000కు చేరువైన ఉద్యోగాల జాతర, 15 నెలల్లోనే 58,868 నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు అంటూ ఇక 2,711 గ్రూప్స్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలోనే 14,236 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్, 10,954 గ్రామ పరిపాలనాధికారుల నియామకం సైతం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా 30,228 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 59,000 ఉద్యోగాల భర్తీ చేపట్టగా వీటికి అదనంగా మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేపట్టనున్నారు. అయితే ఈ 30,000 పోస్టులలో మనకు 25,000 వరకు ఇక్కడ అంగన్వాడీ పోస్టులు, అదేవిధంగా గ్రామ పరిపాలనాధికారులు, ఈ 2 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు 25,000 ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. ఇక మిగతా అన్ని పోస్టులు కలిపి 5,000 లోపే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే రాత పరీక్షలు నిర్వహించి, ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తుది దశలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాల ద్వారా 2,711 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 1,00,000 ఉద్యోగాల భర్తీ పూర్తి కానుంది. మరి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది. నిరుద్యోగుల భవితకు ప్రజాప్రభుత్వం బాసటగా నిలిచిందని, మరి రాష్ట్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, కోర్టు కేసు లేకుండా, వివాదాలు, ఆందోళనలు లేకుండా నియామకాలు చేపట్టిందని మరి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతుంది. మరి అంత బాగానే ఉంది, కానీ మరి గ్రూప్ 1 మెయిన్స్లో తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని పెద్ద ఎత్తున అభ్యర్థులు మరి ఆందోళన చెందుతున్నప్పుడు ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించకపోవడం, ఆ వాల్యుయేషను దాదాపు 6 నుంచి 8 నెలల్లో జరగాల్సినటువంటి మూల్యాంకన ప్రక్రియను హడావుడిగా 3 నెలల్లోనే పూర్తి చేసి ఎవరెవరికో ఇష్టం వచ్చినట్టు మార్కులు రావడం అనేది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అభ్యర్థుల యొక్క డిమాండ్ మేరకు రీవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మరి మన ఛానల్ నుంచి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూడండి, మళ్ళీ కొలువుల జాతర, త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. అంగన్వాడీలో 14,236, జీపీఓలో 10,954, వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు. ఈ 15 నెలల్లోనే 58,868 పోస్టుల భర్తీ. ఇక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైనటువంటి 2,711 మంది త్వరలోనే నియామక పత్రాలంటూ ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు శుభవార్త, రాష్ట్రంలో కొలువుల జాతర జోరందుకుంది. త్వరలో మరో 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 జీపీఓల నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. ఇందులోనే ఆ 30,000లోనే 25,000 పోస్టులు ఇవే ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ శాఖలన్నింటిలో కలిపి మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. మరి అవి ఏంటి డిపార్ట్మెంట్ వైజ్గా మనకి ఇంతవరకు తెలియదు. మరి ఈ 1-2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో
58,868 పోస్టులను భర్తీ చేసింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి కారుణ్య నియామకాలు కూడా వీటిలో ఉన్నాయి. అడ్డంకులన్నింటినీ తొలగించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లోని ఎంపికైనటువంటి 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలోనే 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుందని మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక గ్రామ పరిపాలన జీపీఓ పేరుతో 10,954 పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటి భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్నటువంటి వారిలో దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీఓలుగా నియమించనున్నారు. మిగిలిన 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారంటూ మరి 6,000 మందిని గతంలో వీఆర్ఓలుగా వీఆర్ఏలుగా పనిచేసిన వారిని నియమించి మిగతా 4,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్టు మరి ఈ విధానం పైన ఎలాంటి ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక విధమైన ప్రకటన చేస్తున్నారు. ఇక నెలల సమయంలోనే నోటిఫికేషన్లు భర్తీలు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షకు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న కారణంతో 2 సార్లు రద్దయ్యాయి. ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల సంఖ్యను పెంచి 563 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక గ్రూప్ 2 పోస్టుల భర్తీకి కూడా గత ప్రభుత్వ హయాంలోనూ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో రద్దయింది. వీటికి మరికొన్ని పోస్టులను జత చేసి 783 గ్రూప్ 2 ఖాళీల గ్రూప్ 2 అడిషనల్గా యాడ్ చేసి చేయలేదు. గ్రూప్ 1కు చేసారు 60 పోస్టులు, గ్రూప్ 2 ఇక్కడ తప్పించిండు. గ్రూప్ 2 అప్పటి 783 పోస్టులు అదేవిధంగా యథావిధిగా ఎగ్జామ్ జరిగింది ఆ పోస్టులకు. గ్రూప్ 3 కూడా అంతే. గ్రూప్ 3 కింద 1,365 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. ఫలితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 2,711 పోస్టులకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా నెలల సమయంలోనే ఫలితాలను విడుదల చేసింది. ఇక మరి విడుదల చేసింది చూద్దాం, భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. గ్రూప్ 1 మాత్రం తెలుగు మీడియం వాళ్ళకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. భవిష్యత్తులో కూడా అసలు తెలుగు మీడియం ప్రిపేర్ కావాలంటే ఆందోళన చెందే విధంగా మరి అన్యాయమైన నేపథ్యంలో మరి రీవాల్యుయేషన్ చేస్తారా చేయరా అనేది మరి భవిష్యత్తులో తేలుతుంది. ఎందుకంటే రీవాల్యుయేషన్ చేయకుంటే మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఎంతైనా ఉందని తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరి అక్కడ వార్తను మనకు చూడాలా. ఇక నెక్స్ట్ కొలువుల పండుగ. వివిధ శాఖల్లో 922 ఉద్యోగ కారుణ్య నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్, గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయనిది మేము 10 నెలల్లో చేశాం. భవితకు చిరునామా తెలంగాణ. 1,00,000కు చేరువలో ఉద్యోగాలు 15 నెలల్లోనే తెలంగాణ రికార్డు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్చి 20 వరకు 58,828 నియామకాలు జరిగాయి. త్వరలో 2,711 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలు జరగనున్నాయి. 30,228 కొత్త పోస్టులు మంజూరు కానున్నాయి. ఇక 14,000 చేంజ్ అంగన్వాడీ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుందని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి బీఆర్ఎస్ ఓటమి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది వాస్తవం. ఉన్నది చెప్తే పరువు పోతుందా? నెల రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు. ఏడాదిలోని 59,000 ఉద్యోగాలు ఇచ్చాం. కారుణ్య నియామకాలపై గతంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్కు పేరుతో పాటు బిజినెస్ బిల్ట్ నౌ పోర్టల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ మరి గతంలో ఈ ఇతర పేపర్లో ఇచ్చిన న్యూసే ఇక్కడ కూడా మనకు జనం సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో త్వరలో మరో 30-40 రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 2,000కు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఈనాడులో. దానికి ఇంతకుముందు ఇచ్చిన వాటికి కంటిన్యూషన్ అది. ఇక ప్రవేశాల కన్వీనర్గా పాండురంగారెడ్డి, పీజీ ఈసెట్, లాసెట్, ఎడ్సెట్ ప్రవేశాల కన్వీనర్గా ఓయూకు చెందిన ఆచార్య ఐ పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారంటూ మరి వివిధ సెట్లకు సంబంధించిన ఎంట్రన్స్ కన్వీనర్గా పాండురంగారెడ్డి నియమితులైనట్టుగా ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది. జేడబ్ల్యూఈ మెయిన్స్ పరీక్ష నగరం తెలుసుకోండి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి జేడబ్ల్యూఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏ నగరంలో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారో
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం వెల్లడించింది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో పరీక్ష రాసేందుకు తమకు ఇష్టమైన 6 నగరాలను ఎంచుకోవాలి. ఈ క్రమంలో కేటాయించిన పరీక్ష నగరం ఏమిటో ముందస్తు సమాచారంగా తెలిపిందంటూ మరి అప్లై చేసిన వాళ్ళు తమకు ఏ సిటీలో సెంటర్ పడిందో తెలుసుకునే అవకాశం ఉందని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక నిరసనల నిషేధంపై ఉస్మానియాకు హైకోర్టు నోటీసులు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనల నిషేధంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిరసనలను నిషేధిస్తూ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో నినాదాలు చేయకూడదంటూ, నిరసనలు చేపట్టరాదంటూ ఈ నెల 13న జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ న్యాయ విద్యార్థి పి రఫీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ బి విజయసేన రెడ్డి విచారించిన నేపథ్యంలో మరి ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్కు అదేవిధంగా ఉన్నత విద్యాశాఖకు నోటీసులు జారీ చేశారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక రాజ్భవన్కు బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లులు, బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్న గవర్నర్. త్వరలోనే వర్గీకరణ గెజిట్, దానికి అనుగుణంగా రోస్టర్, వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలంటూ అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు రాజ్భవన్కు చేరినట్టు తెలిసింది. చట్టసభలో ఆమోదం పొందిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఆయా బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్తాయి. అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపింది. ఇందులో వర్గీకరణకు గవర్నర్ ఆమోదం లభించనుంది. ఆ వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. దానికి అనుగుణంగా జీవోలు ఇవ్వడం, ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి కొత్త రోస్టర్ తయారు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్ళాయి. వచ్చే నెలాఖరులోపు జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక్కడ వచ్చే నెలాఖరులోపు అంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు అన్నమాట. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ నుంచే ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ నిలిచిపోయింది. వర్గీకరణ అంశం తేల్చి ఆ ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో వాయిదా వేశారు. ఇప్పుడు వాటన్నిటిని రీషెడ్యూల్ చేసి ప్రకటించనున్నారంటూ, మరి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక ముగిసిన ఇంటర్ ప్రధాన పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్న మూల్యాంకనం, 19 కేంద్రాల్లో కొనసాగనున్న స్పాట్ వాల్యుయేషన్. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి ప్రారంభమైనటువంటి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ప్రధాన పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 25తో బ్రిడ్జ్ కోర్సులకు చెందిన పరీక్షలతో మొత్తం ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. రేపటి నుంచి ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుందంటూ మరి ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక నేటి నుంచి 10th పరీక్షలు. ఈసారి ప్రశ్నపత్రంలో క్యూఆర్ కోడ్, ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలంటూ మరి ఈ రోజు నుంచి 10th ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష ఉంటుంది. సైన్స్ సబ్జెక్టును 2 విభాగాలుగా విడగొట్టారు. ఈ కారణంగా ఫిజికల్, బయాలజికల్ పేపర్లు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. ఇక 10th పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ఈసారి ప్రత్యేకంగా ప్రశ్నపత్రంలో క్యూఆర్ కోడ్ను ప్రవేశపెడుతున్నారు. ఈ కోడ్ను స్కాన్ చేస్తే సీరియల్ నెంబర్ వస్తుంది. పేపర్ లీక్ అయితే అది ఎక్కడి నుంచి జరిగింది అనేది వెంటనే గుర్తించే వీలుంటుందని మరి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక చిరంజీవికి బ్రిటన్ అవార్డు. హౌస్ ఆఫ్ కామన్స్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్న తెలుగు నటుడు అంటూ ప్రముఖ టాలీవుడ్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి పద్మభూషణ్ చిరంజీవిని యూకే పార్లమెంట్ ఘనంగా సత్కరించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్లో లేబర్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర అధికారుల సమక్షంలో చిరంజీవికి జీవిత సాఫల్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించడం జరిగింది. ఇక మరి చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆ న్యూస్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక విద్యాశాఖ మూసివేత దిశగా ట్రంప్ అడుగులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఖర్చు తగ్గింపుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాలు కోతలు పెడుతున్న ఆయన ప్రస్తుతం దాన్ని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైనదని ఆయన భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. విద్యాశాఖను మూసివేయడానికి, ఆ శాఖ యొక్క అధికారాలను ఈ రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
అదే సమయంలో అమెరికా ప్రజలకు అందుతున్న సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యాశాఖ మంత్రి లిండా మెక్మ్యాన్ను ఉద్దేశిస్తూ వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ను అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. అయితే అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా దాన్ని మూసివేయడం దాదాపు అసాధ్యమే అని ఇక్కడ పేర్కొంటున్నారు. ఇక అంగన్వాడీ ఆశా వర్కర్ల డిమాండ్ను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు ప్రభాత వార్త న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అంగన్వాడీ ఆశా వర్కర్ల న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ ఆశా వర్కర్ల వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్, విఆర్ఎస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే పోలీస్ ఖాళీల భర్తీ, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. త్వరలోనే 10,762 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేస్తామని హోంమంత్రి అనిత అసెంబ్లీలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో 6,100 ఉద్యోగాల నియామకం పూర్తవుతుందన్నారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నిలువు శిలలతో కాలగమనం లెక్కింపు, ప్రాచీన ఖగోళ పరిశోధనలో నిలువు శిలలు యునెస్కో తాత్కాలిక జాబితా నుంచి త్వరలో శాశ్వత గుర్తింపు, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించిన మంత్రి జూపల్లి అంటూ ఇటీవల కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కృష్ణా మండలం మడుమాల్ పరిశోధనలకు అక్కడ యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. వీటి అంతరాలను పరిశీలించి పురావస్తు శాఖ యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించగా యునెస్కో స్వీకరించి సమగ్ర నివేదికను కోరుతూ తాత్కాలిక జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మడుమాల్ నిలువు శిలలపై సమగ్ర అధ్యయనం చేస్తూ పరిశోధన నివేదికను సిద్ధం చేసింది. వివరాల్లోకి వెళ్తే ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నటువంటి ఈ నిలువు శిలలు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల నాటివిగా చరిత్రకారులు నిర్ధారించారు. శాస్త్రీయ అధ్యయనం చేస్తే మరింత పురాతనమైనవిగా తేలే అవకాశాలు ఉన్నట్టు చరిత్రకారులు భావిస్తున్నారంటూ నారాయణపేట జిల్లాలోని మడుమాల్ వాటికి సంబంధించి యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చడం జరిగింది. మరి దాన్ని శాశ్వతమైన జాబితాలో, యునెస్కో హెరిటేజ్ జాబితాలో చేర్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం జరుగుతుందని అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక జాబ్ క్యాలెండర్ అమలు చేయాలి. జాబ్ క్యాలెండర్ను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా టీజీపీఎస్సీ అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిరుద్యోగులను మోసం చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఖండిస్తున్నట్టు ఏఐవైఎఫ్ జిల్లా అంటే మరి నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్ వాళ్ళు తెలియజేస్తున్నట్టుగా మరి జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు అక్కడ ఆకాంక్షిస్తున్నారు. ఇక ఓయూలో ఆంక్షలు ఎత్తివేయాలి, అఖిల విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం, వీసీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఉపసంహరించుకోవాలి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్ వీరయ్య డిమాండ్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓయూలో ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తేయాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఎస్ వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్సిటీలో నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ వీసీ ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఓయూలో ఉన్నటువంటి వివిధ వామపక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించారని, మరి ఎలాంటి ధర్నాలు కానీ ఆందోళన జరగకుండా వీసీ మరి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల జాతర, 1,00,000కు చేరువైన ఉద్యోగాల భర్తీ, 15 నెలల్లోనే తెలంగాణ రికార్డు, 58,868 నియామకాలు మరి మార్చి నాటికి పూర్తయ్యాయి. 2,711 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల త్వరలో నియామకాలు, 30,228 కొత్త పోస్టుల మంజూరు, అంగన్వాడీ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్, 10,954 త్వరలోనే గ్రామ పరిపాలనాధికారుల నియామకం అంటూ ఇక్కడ మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇక్కడ వార్తను ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 15 నెలల్లోనే ఉద్యోగాల భర్తీ దాదాపు 1,00,000కు చేరువైందని, ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగం తగ్గింది, నిరుద్యోగుల భవితకు ప్రజాప్రభుత్వం బాసటగా నిలిచింది. 15 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టింది.
కొత్తగా 30,228 పోస్టులను మంజూరు చేసింది. ఇటీవలే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. 563 గ్రూప్ 1 పోస్టులు, 783 గ్రూప్ 2, 1365 గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో నియామక పత్రాలు అందించనుందని అంత బాగానే ఇచ్చింది. కానీ మరి ఒక్క న్యూస్ పేపర్ కూడా తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందన్న వార్తను ఒక్కటి కూడా ఇవ్వకపోవడం, మరి ఇక ఈ తెలుగు భాష మనది అని పేర్కొనే ఈ న్యూస్ పేపర్లు కూడా ఒక్కరన్నా తెలుగు మీడియం వారికి అన్యాయం జరిగిందని పేర్కొనకపోవడం శోచనీయంగా ఇక్కడ మనం భావించవచ్చు. ఇక 10 పరీక్షలకు రంగం సిద్ధం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బాయ్స్ చూసినట్టయితే 2,58,000, బాలికలు 2,50,000, టోటల్ 5,09,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలు మరి గంట ముందే చేరుకోవాలని 10th ఎగ్జామ్స్కి సంబంధించి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక వకులాభరణంకు లోహియా పురస్కారం 23న ఢిల్లీలో ప్రదానం. ఆదిల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా అందివ్వనున్నటువంటి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సామాజిక న్యాయ పురస్కారానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్, బీసీ ఉద్యమకారుడు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఎంపికయ్యారని ఇక్కడ మనకు కరెంట్ అఫైర్ పరంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే 2030 కామన్వెల్త్కు భారత్ సిద్ధం. నిర్వహణ కోసం బిడ్ దాఖలు. 2 దశాబ్దాల తర్వాత భారత్లో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2030లో జరిగేటువంటి కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కోసం భారత్ అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం బిడ్లో నగరం పేరును కూడా చేర్చడం జరిగింది. భారత్కు ఈ క్రీడలు నిర్వహించే అవకాశం దక్కితే వాటికి అహ్మదాబాద్ వేదిక అవుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈ ప్రక్రియను పూర్తి చేసిందని కేంద్ర క్రీడల శాఖలోని ఒక ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అంటే 2030లో కామన్వెల్త్ నిర్వహణకు సంబంధించి భారత్ ప్రభుత్వం బిడ్ దాఖలు చేసింది. మరి ఒకవేళ అవకాశం దక్కితే ఆ కామన్వెల్త్ క్రీడలు అనేవి గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తామని ఆ బిడ్లో పేర్కొన్నట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక వినియోగదారుల సేవల్లో TGSPDCL బేష్ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు ప్రకటించిన కేంద్రం. వినియోగదారుల సేవల రేటింగ్స్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును దక్కించుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ ర్యాంకింగ్ రిపోర్టు 2023-24లో వినియోగదారుల సేవల విభాగంలో ఈ సంస్థ 3వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో మొత్తం 41 డిస్కంలకు ఈ రిపోర్ట్లో కేంద్రం రేటింగ్స్ను కేటాయించగా, మరి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును దక్కించుకుందని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించిన న్యూస్. మరో 2 భారీ ఎన్కౌంటర్లు, నెత్తురుడిన దండకారణ్యం, 30 మంది మావోయిస్టుల హతం, మృతుల్లో పలువురు అగ్రనాయకులు, భారీగా ఆయుధాలు, నగదు స్వాధీనం. వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతున్న దంతెవాడ ప్రాంతం. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు కంచుకోటకు బీటలు వారుతున్నాయి. నక్సల్స్ లేని భారత్ను చూస్తాం. 2026 కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిన్నరగా కాలంగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు, లొంగుబాట్లను చూస్తుంటే ఆ దిశగా అడుగులు పడుతున్నాయని తేటతెల్లం అవుతుంది. ఓవైపు మావోల ఏరివేత, మరోవైపు గ్రామాల అభివృద్ధి, రవాణా సౌకర్యం వంటివి చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి వాటి నుంచి అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దండకారణ్యంలో మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లింది. ఒకే రోజు వేరువేరు చోట్ల జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారని ఇక్కడ మరి ఎన్కౌంటర్కు సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక వరుణ 2025 నావికాదళ విన్యాసాలంటూ భారతదేశం, ఫ్రాన్స్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు వరుణ 2025 23వ ఎడిషన్ మార్చి 19 నుంచి 22 వరకు అరేబియా సముద్రంలో జరుగుతాయి. ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందినటువంటి నావికా దళాలకు చెందిన విమాన వాహక నౌకలు విక్రాంత్, చార్లెస్ డి గల్లే యుద్ధ విమానాలు మరి ఇవన్నీ పాల్గొంటాయని ఇక్కడ వరుణ విన్యాసాలు అంటే నావికాదళ విన్యాసాలు ఏ దేశాలు అంటే భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలకు సంబంధించిన విన్యాసాలు అరేబియా సముద్రంలో జరుగుతాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వరుసగా 8వసారి హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్, 118వ స్థానానికి చేరిన ఇండియా, గత ఏడాది ర్యాంకు 124. ఆక్స్ఫర్డ్ వర్సిటీ వెల్బీయింగ్ రీసెర్చ్ నివేదిక. ఫిన్లాండ్ వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇండియా ఈసారి తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకొని 118వ ప్లేస్కు చేరుకుంది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ 2025 గురువారం విడుదల చేసింది. ఆయా దేశాల్లో ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్తో పాటు సోషల్ సపోర్టు, హెల్త్, ఫ్రీడమ్, ఔదార్యం, అవినీతి, స్థూల జాతీయోత్పత్తి వంటి అంశాలను అంచనా వేసి 0 నుంచి 10 పాయింట్లు కేటాయించగా మొత్తం 140 దేశాలకు ర్యాంకులను కేటాయించారు. ఫిన్లాండ్ దేశంలో 7.74 సగటుతో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా నిలిచింది. ఈసారి అమెరికా 24వ స్థానానికి పడిపోగా బ్రిటన్ 23వ స్థానంలో ఉండగా కోస్టారికా, మెక్సికో వంటి దేశాలు టాప్ 10లో ఉండడం గమనార్హం అంటూ ఇక ఈ జాబితాలో అట్టడుగున ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. ఇక సియర్రా లియోన్, లెబనాన్ చివరి నుంచి 2వ 3వ స్థానాల్లో ఉండడం జరిగింది. టాప్ ప్లేస్లో అత్యంత సంతోషకరమైన జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా భారత్ 118వ స్థానంలో, గతంలో 124వ స్థానంలో ఉండగా మరి ఈసారి 118వ స్థానంలోకి చేరుకుందని. భారత్ యొక్క స్థానము మొదటి స్థానంలో ఏ దేశం ఉంది, చివరి స్థానంలో ఏ దేశం ఉంది అనేది కరెంట్ అఫైర్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఇక నెక్స్ట్, బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. మరి ఎవరెవరు వీళ్ళు? నిందితులు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. పంజగుట్ట కేసులో నిందితులుగా ఉన్నటువంటి 11 మంది పైన నమోదు. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశామని రానా, విజయ్ నీ బొంద చేసిరు, తప్పని తెలిసి ఆపేశానంటూ ప్రకాష్ రాజ్ ఒకరిని నాన్ బెయిలబుల్ కేసులు వేసి మొత్తం నూకేయాలి. ఒక్కొక్కరిని మొత్తం బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి లక్షలు కోట్లు వీళ్ళు పారితోషికం తీసుకొని బెట్టింగ్ యాప్లలో అమాయకులను బలి చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు ఇంకా మళ్ళీ సినీ స్టార్లు, ఆదర్శవంతులు వీళ్ళు. ఒకసారి ఆలోచించాలా ప్రజలు కూడా. మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు. 10న ఓపెనింగ్ సెరమనీ, 31న ఫైనల్. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు. హాజరు కానున్న 140 దేశాల కంటెస్టెంట్లు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం. మంత్రి జూపల్లి వీటిపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి అంటూ 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు ఇలా విభిన్న రంగాలకు చెందిన వాళ్ళు హైదరాబాద్ తరలి రానున్నారు. సో దీనివల్ల హైదరాబాద్ యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తం కానున్నదని, దీన్ని ఎలాంటి రాజకీయం చేయొద్దని ప్రభుత్వము ప్రతిపక్షాలను కోరుతున్నట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చినటువంటి తొలి రాష్ట్రం కేరళ. ఇది సొసైటీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1లో సొసైటీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్గా మనం భావించవచ్చు. ఇక కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది. ఇక ఇలాంటి చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా కేరళకు ఖ్యాతి దక్కిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం వెల్లడించారు. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకై ఈ కమిషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు. వయోవృద్ధుల సంక్షేమాన్ని మనసారా ఆకాంక్షించే విధానాలను మా యొక్క ఎల్డిఎఫ్ కూటమి అవలంబిస్తుందని ఇక్కడ పేర్కొన్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఓయూలో నిరసనలపైన వివరణ ఇవ్వండి అంటే హైకోర్టు ఓయూ యొక్క రిజిస్ట్రార్, అదేవిధంగా ఉన్నత విద్యా మండలికి మరి నోటీసులు జారీ చేసినట్టుగా మనం ఇంతకుముందు వార్తలో చూడడం జరిగింది. ఇక కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి చూద్దాం. నాన్ టీచింగ్ పోస్టులు. ఢిల్లీలోని 4 స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 18. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 1గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఈసెట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని అనంతపురంలోని జేఎన్టీయు నిర్వహిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 7. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ హైదరాబాద్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 32. దరఖాస్తు ఫీజు ₹250. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మరి వీటికి దరఖాస్తు చేశారా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఏం పోస్టులు అవి? ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్లో 51 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, డిగ్రీ ఉత్తీర్ణుల అర్హులు. ఐఐఎం రాయ్పూర్లో 17 పోస్టులు, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు.
ఇక ఐఓసిఎల్ 97 క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక యూజీసీ బిల్లును వెనక్కి తీసుకోవాలి. 24న పార్లమెంటు ముట్టడి ఎన్ఎస్యుఐ యూనివర్సిటీ యూజీసీ ఇచ్చినటువంటి ముసాయిదా బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 24న పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్టు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తెలిపారు. గురువారం ఎన్ఎస్యుఐ నాయకులతో కలిసి పార్లమెంటు ముట్టడి పోస్టర్ను గాంధీభవన్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పార్లమెంటు ముట్టడి చేపడుతున్నాం. అన్ని రాష్ట్రాల నుంచి ఎన్ఎస్యుఐ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి 400 మంది ఢిల్లీకి వెళ్తున్నాం. భాజపా యూజీసీని ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తుందని మరి యూజీసీ ఇచ్చినటువంటి బిల్లు రాష్ట్రాల యొక్క హక్కులను హరించే విధంగా ఉన్నాయి. ఆ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్కడ ఈ ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తూ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చినట్టుగా ఆ వార్త మనకి ఇవ్వడం జరిగింది. ఇక పదోన్నతులు పొందినటువంటి టీచర్లకు శిక్షణ. రాష్ట్రంలో గతేడాది స్కూల్ అసిస్టెంట్ గెజెటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందినటువంటి దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3, 4 తేదీల్లో శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల యొక్క అభివృద్ధికి చర్యలు, నాయకత్వ లక్షణాలు, తల్లిదండ్రులు, ఇతర వర్గాల భాగస్వామ్యం, ఉపాధ్యాయ బృందంతో కలిసి పనిచేయడం తదితర అంశాలపైన ప్రధానోపాధ్యాయులకు 2 రోజుల పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. స్కూల్ అసిస్టెంట్లకు తరగతి గదిలో ప్రభావవంతంగా బోధించడం, సాంకేతికతను వినియోగించుకోవడం పైన శిక్షణ ఇస్తారంటూ మరి ఇటీవల ప్రమోషన్ పొందినటువంటి స్కూల్ అసిస్టెంట్లకు అదేవిధంగా హెచ్ఎంలకు 2 days శిక్షణ ఓరియంటేషన్ కార్యక్రమం ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి మరి ఎన్నో జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మనం పరిశీలించాము. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను కూడా పరిశీలించాము. సో వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.